బట్ నేమ్ పేరు వచ్చేసరికి నా పేరు తమిళ్లో మంత్ర. మంత్ర తమిళ్లో. ఏంటి అంటే ఆ సినిమా డైరెక్టర్ కి డెబ్యూ ఫిల్మ్ అది. నాకు అరుణ్ కి సెకండ్ మూవీ, నాకు ఆ సినిమా డైరెక్టర్ కి ప్రొడ్యూసర్ కి ఇట్స్ డెబ్యూ ఫిల్మ్. సో ఆ డైరెక్టర్ పాండియన్ ఇస్ వెరీ డివోటీ ఆఫ్ మంత్రాలయం, రాఘవేంద్రరావు స్వామి. సో అందుకని ఆ మంత్రాలయం ఇదిగా ఉంది, నాకు మంత్ర అనే పేరు కావాలి. విజయ అని రెగ్యులర్ గా ఉంటది, వై విజయ గారు, కేఆర్ విజయ గారు. అదే విజయ ఇస్ మై ఒరిజినల్ నేమ్. విజయలక్ష్మి ఇంట్లో పెట్టిన పేరు నాకు. ఇంట్లో నాకు పెట్టిన పేరు విజయలక్ష్మి. మంత్ర అని ఇలా మారింది. తెలుగులో వచ్చేసరికి భీమనేని అంకుల్ నేను కూడా పేరు మారుస్తానంటే డాడీ రిక్వెస్ట్ చేశారు, సార్ చాలా మందికి 2-3 పేర్లు ఉన్నాయి, నా కూతురు కూడా నా సరే ఇట్లా ఒకే పేరు అంటే, లేదయ్యా నీకు అర్థం కావట్లేదు, మంత్ర అంటే MANTHRA ఇంగ్లీష్లో, తెలుగులో వచ్చేసరికి ఇత్ తా ఉండదు, దా ఉంటది, మందర అంటారు. మందర ఇన్ ద సెన్స్ ఇట్స్ నెగటివ్ వైబ్రేషన్, నెగటివ్ క్యారెక్టర్ ఇస్ ఆల్సో దేర్ ఇన్ రామాయణంలో. ఎందుకు అవసరమా అంటే, సార్ మీరే పెట్టండి సార్, నాకేం తెలియదు, మీరే మీ ఇష్టం అంటే, లక్కీగా ఉండాలి అని రాశిగా ఉండాలి తన కెరీర్ అని కైరాశి లాగా రాశి అని పెడదాము. ఐ సైడ్ ఓకే. నేను ఫస్ట్ సినిమాలో మంత్రగా అలౌట్ అవ్వడానికి నాకు చాలా టైం పట్టింది తమిళ్లో. తెలుగులో ఇంకా టైం పట్టింది నాకు రాశి అని అలౌట్ అవ్వడానికి. పిలుపు అనేది బట్ అనుకోకుండా శుభాకాంక్షలు, ఎవ్రీబడి నోస్ దట్ ఇట్స్ పెద్ద హిట్ సినిమా. సో అప్పటి నుంచి నాకు ఇక్కడ ఏదైతే నా పర్సనల్ నా క్యారెక్టర్ ఏంటంటే ఇదే. ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారు, దిస్ ఇస్ మీ ఫ్రమ్ ద బిగినింగ్. ఐ లైక్ టు వేర్ సారీస్, సల్వార్ కమీజ్, హాఫ్ సారీస్, ఇవే ఇష్టం నాకు. అంటే మీరు కూడా ఎప్పుడు అంత అంటే బోల్డ్ స్కిన్ షో గట్టా చేయలేదు అంటే, మీకు అవకాశాలు రాక చేయలేదా, అసలు వద్దన్నారండి? అంటే నాకు ఎక్కడ కంఫర్ట్ గా ఉందని చూసా. తమిళ్లో ఇమేజ్ అంతా వేరు, అక్కడ షార్ట్ డ్రెస్సెస్, స్లీవ్లెస్ ఇవన్నీ వేసుకోవాలి. అక్కడ క్యారెక్టర్స్, అక్కడ నా ఫస్ట్ సినిమా ఎలాగా రిలీజ్ అయిందో దాన్ని బట్టే క్యారెక్టర్స్, బబ్లీ క్యారెక్టర్స్, కాలేజ్ గోయింగ్ గర్ల్ క్యారెక్టర్స్ ఇవి వచ్చాయి. ఎప్పుడైతే శుభాకాంక్షలు హిట్ అయ్యి ఇక్కడ ఎప్పుడైతే పెళ్లి పందిరి, గోకులంలో సీత, ఇవన్నీ ఎప్పుడైతే ఇట్లా వస్తున్నాయి క్యారెక్టర్స్, ఐ మేడప్ మై మైండ్, ఓకే తెలుగులోనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం డాడీ ప్లీజ్, బికాస్ ఐఎమ్ వెరీ కంఫర్ట్ క్లోతింగ్, చాలా కంఫర్ట్. కామన్ ఆడియన్స్ కూడా దే టుక్ మీ యాజ్ అ పర్సనల్ గా తీసుకున్నారు. ఒక చెల్లిలానో, ఇంట్లో తిరిగే ఒక అమ్మాయి లాగో, ఒక అక్కలాగో, అలాగా ఒక గర్ల్ ఫ్రెండ్ లాగో, అలాగా నన్ను ఒక ఇంట్లో అమ్మాయి లాగా దే స్టార్టెడ్. అది నాకేంటంటే వాళ్ళతో ఇంపాక్ట్ బాగా నచ్చేది. ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఇలా 2 బొగ్గులు, పెద్దవాళ్ళు అయితే ఇలా పట్టుకుంటారు నన్ను, ఇలా 2 చేతుల్లో పట్టుకుని తల్లి బాగున్నావు అంటే, దిస్ ఆల్ ఐ లైక్ ద వే దే ఆర్ వెల్కమింగ్ మీ. ఎస్. సో అందుకని నంబర్ ఆఫ్ మూవీస్ చేశాను, మోర్ దెన్ 100 ఫిల్మ్స్ ఐఎమ్ డన్, బట్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ తెలుగులోనే ఉన్నాయి. తెలుగు తర్వాత తమిళ్ తర్వాత కన్నడ, హిందీ అంటే కొంచెం ఉంటాయి. తెలుగులోనే హ్యూజ్. బట్ యు హావ్ డన్ అన్నిట్లో, మలయాళం, కన్నడ, హిందీ, తమిళ్, తెలుగులో ఎక్కువ లైన్ షేర్ తెలుగులో ఉంది. మీకు ఆ టైంలో గోకులంలో సీత టైంలో చిరంజీవి గారు ఇంటికి పిలిచి మంచి క్యారెక్టర్లే చెయ్యి నువ్వు, ఇలాంటి క్యారెక్టర్లే? లేదు, గోకులంలో సీతలో సెలెక్ట్ చేసింది చిరంజీవి సార్ నన్ను. అవునా? నేను ఇంటికి పిలిచారు, అప్పుడు చెన్నైలో ఉండేవాళ్ళం, సార్ కూడా చెన్నైలోనే, జస్ట్ మా ఇంటి దగ్గర నుంచి ఒక 10 to 15 minutes డిస్టెన్స్. ఫోన్ వచ్చింది, రావాలి తను అని. నాకు ఐ డిడ్ సో మెనీ ఫిల్మ్స్ యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్ విత్ సార్ చిరంజీవి సార్. ఆజ్కా గుండరాజ్, రవిరాజ పినిశెట్టి అంకుల్ డైరెక్షన్ లో. అలాగా ఐ నో లైక్, ఒకసారి తీసుకురా వెంకటేష్ ఇంటికి తీసుకురానంటే తీసుకెళ్లేసరికి ఆల్బమ్ ఉండింది అప్పుడు, ఫస్ట్ లుక్ ఆల్బమ్స్ అవన్నీ చూశారు. చూసిన తర్వాత మేడం వచ్చారు, సురేఖ మేడం వచ్చారు. మేడం వచ్చారు ఎందుకు నాకు అర్థం కాల. అప్పుడు సురేఖ పిలిపించమన్నావు కదా, ఓకేనా అని అన్నారు. బికాస్ షీ సజెస్టెడ్ మీ దట్ ఐ వాంట్ టు బీ దేర్ విత్ పవన్ సార్ సెకండ్ మూవీకి. ఎస్. సో అప్పుడు మేడం సెలెక్ట్ చేశారు, మేడం నన్ను కావాలి అన్నారు. అక్కడమ్మ ఇక్కడ తర్వాత మూవీ పవన్ గారిది. సో అప్పటికే నాకు శుభాకాంక్షలు మూవీ ఇది రిలీజ్ అయ్యి బాగుంది, మంచి పాజిటివ్ పేరు వచ్చింది ఆ సినిమాలో నందిని క్యారెక్టర్. సో ఈ గోకులంలో సీత క్యారెక్టర్కి ఆ నందిని అనే అమ్మాయి సూట్ అవుతుంది, ఎవరో పిలిపించండి అని అంటే మేడం పిలిపిస్తే మేడం సెలెక్ట్ చేశారు నన్ను గోకులంలో సీతకి. అదే పవన్ కళ్యాణ్ గారిని ఆవిడే సెలెక్ట్ చేశారు. ఇప్పటికి కూడా ఎప్పుడు కలిసిన షీ వాజ్ లైక్ వెరీ క్లోజ్ టు మీ. ఎప్పుడైనా ఒకసారి కలుస్తాం, రెగ్యులర్ గా మనం కలవడానికి కూడా వీలు కాదు, బట్ ఎక్కడ ఏ ఫంక్షన్ లో ఎప్పుడు కలిసినా ఇంత వార్మ్ వెల్కమ్ ఉంటుంది మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.